Ready to move in premium triplex villas at Kollur APR Projects. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని చరిత్ర సృష్టించింది. ఫస్ట్ అటెంప్ట్ లోనే అదరగొట్టింది. 2023లో జరిగిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ లో టాప్ 3 ర్యాంక్ సాధించి ఔరా అనిపించింది. ఎవరా ఎక్స్ట్రాడినరీ పర్సనో ఇప్పుడు తెలుసుకుందాం. యూపీఎస్సీ 2023 తుది ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. 2023 ఏడాదికి గాను 1016 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2023 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంక్, అనిమేష్ ప్రధాన్ కు 2వ ర్యాంక్ రాగా తెలంగాణ అమ్మాయి అనన్యారెడ్డి జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ తో మెరిశారు. 2023 ఏడాదికి గాను 1016 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కోటాలో 347 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 115, ఓబీసీ నుంచి 303, ఎస్సీ 165, ఎస్టీ విభాగం నుంచి 86 మంది చొప్పున ఎంపికయ్యారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్ సర్వీసులకు 180 మంది ఎంపిక కాగా ఐపీఎస్ కు 200 మంది ఎంపికయ్యారు. ఇక సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ కేటగిరీలో 613 మంది, గ్రూప్ బి సర్వీసెస్ లో 113 మంది ఎంపికైనట్టు యూపీఎస్సీ వెల్లడించింది. అయితే మహబూబాద్ నగర్ జిల్లా దోనూరుకు చెందిన అనన్య ఫస్ట్ అటెంప్ట్ తోనే సత్తా చాటారు. ఆంథ్రోపాలజీలో మాత్రమే కోచింగ్ తీసుకున్న అనన్య ప్రతిరోజు 14 గంటలు చదివానని తెలిపారు. సమాజానికి సేవ చేయాలన్న ఉద్దేశంతోనే చిన్నతనం నుంచే సివిల్స్ చదవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. సో కంగ్రాచులేషన్స్ టు అనన్య. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.